ఎలాంటి సమస్య మీకెప్పుడైనా ఎదురైందా అండి? ఏందక్కా ఆ సమస్య చెప్తేనే గదా మేం జెప్పేదంటారా? చిన్నప్పుడండి ఇంక స్కూలుకెళ్ళేతప్పుడు క్యారేజీలిస్తే ఇంక క్యారేజ్ గిన్నెలు 3 గిన్నెల క్యారేజీలనమాట. అయి ఊరినే తగిలితే పడిపోతాయి. మేమైతే మటుకు వరికైలు దాటుకొని అవతలూరికి స్కూలుకి బోవాలి. అది గూడా గవర్నమెంట్ స్కూలేనండి. ఇంక ఊళ్ళో స్కూలనమాట. ఇంక వరికైలు వరిబెట్టినప్పుడు ఇంక గెనాలు దాటుకుంటూ ఉంటాం గదా! ఆ దాటుకునేతప్పుడు కాలు తగిలి ఒకసారి క్యారేజ్ పడిపోయింది. అలా చాలా సార్లు జరిగిందిలెండి. ఇంక నాతో పాటు ఇంక తర్వాత పిల్లలు గూడా ఉంటారు గదా! మా ఊరు నుంచి వచ్చేవాళ్ళు. అందరం చుట్టాలమే, బంధువులమేను. ఇంక క్యారేజ్ పడిపోయింది నీళ్ళల్లో ఇంకేం చేయలేమనమాట. ఇంక నీళ్ళొచ్చేసి అన్నం అంతా పడిపోయినట్టేను. ఇంక ఎనక్కెళ్ళడానికి ఉండదు. ఇంక స్కూలుకెళ్ళి మధ్యాహ్నం తలా ఒక ముద్ద కలిపి ఇంక ముద్ద పెట్టేస్తుంటే గిన్నెలో పెడుతుంటే ఆ అన్నం తినేసి ఇంకా ఆ రోజైతే మటుకు ఇంకా ఆకలి తీరిపోయేది. ఇంక అలా ఉంటదండి. ఇంక మా ఫ్రెండ్స్‌తో కలిసి తిన్న ఆనందమే వేరనిపిచ్చిద్ది. ఒక్కొక్క ముద్ద చాలు ఇంక కడుపు నిండిపోయేదనమాట. ఇంటికొచ్చి మా అమ్మకి జెప్తే, "నీకు ఒళ్ళంతా బరువు క్యారేజ్ గూడా పట్టుకోలేవా?" అని అనేదనమాట. ఆ తిట్ల కన్నా ఆ భోజనమే ఎంతో రుచిగా అనిపిచ్చేది నాకైతే మటుకు.